ప్రజలు వినియోగించే ప్రతి వస్తువులో గూడా ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ చేస్తుంటారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకోసం. మా చిన్నప్పుడు కార్లంటే ఆ బెంజ్ కార్లు కనబడతా ఉండేది. ఒక దుమ్మలాగా ఉండేది. దాంట్లో కాళ్ళు ఇట్లాగా బిగుసుకొని కూర్చోవాలి ఎనకాల వైపు, ముందు ఇదే రెండే ఉండేది. అలా నడిచేయి. ఆ తర్వాతన నాతో పాటు చాలా కాలం నేను పెరిగేదాకా గూడా అట్లాంటియే ఉండేయి. ఆ తర్వాత ఈ మారుతీలు ఇట్లాంటివి చూసేవాళ్ళం ఎక్కువ కార్లొచ్చేటప్పటికి. తర్వాతన నా కళ్ళెదురుగుండా అబ్జర్వ్ చేసినటువంటి ఇదివరకటి రోజుల్లో ఎనకాల తిప్పు తిప్పు ఎనక్కిరా, ఎనక్కిరా, ఎనక్కిరా అనుకునేటటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మనం ఎనకాల కెమెరా పెట్టి దాని ద్వారా మన డాష్ బోర్డ్ మీదనే చూస్తూ వెనక్కి కారు నడుపుకునే పరిస్థితొచ్చింది. అట్లాగే దాంట్లో పక్కకి దారి వెళ్ళిపోతుంటే గనక మనల్ని అలర్ట్ చేసేదొచ్చింది. అట్లాగే ఇప్పుడు సీట్ బెల్ట్ లేకపోతే గనక వెంటనే మనకి సిగ్నల్ ఇచ్చేటటువంటిది సిగ్నల్ బెల్ట్ ఖచ్చితంగా వాడాల్సిందొస్తుంది. అట్లాగే ఇప్పుడైతే టెస్లా లాంటోళ్ళది, బీవైడీ లాంటోళ్ళదైతే ఏకంగా మనం కూర్చుంటే కారే నడుపుకుంటూ వెళ్ళేటటువంటి సిచ్యుయేషన్ వచ్చింది. ఇప్పుడు చైనీస్ వాళ్ళొచ్చేటప్పటికి ఇప్పటిదాకా మనకి డాష్ బోర్డ్‌లో ఆ స్క్రీన్ కనబడుతుంటది. దాని మీదనే కదా మనం గూగుల్ చూసుకునేది గానీ, అది కాకుండా ఇప్పుడు మొత్తం ఎదురుగుండా ఉన్నటువంటి డాష్ బోర్డ్ అంతా స్క్రీన్ లాగా మారేటటువంటి ఓ సరికొత్త విధానాన్ని చైనా తీసుకొచ్చిందంట. అది ఓపెన్ చేస్తే ఫ్లవర్ లాగా ఉంటుంది. ఆ తర్వాత అందులో అన్ని రకాలు కనబడతా ఉంటాయి. అటు చుట్టూ ఉన్నది, కారు చుట్టూ ఉన్నదంతా కూడా కనబడతా ఉంటుంటుందనమాట. ఇలాంటి కొత్తది రంగంలోకి తీసుకొచ్చింది. ఇవి ఇప్పుడు చైనా గొప్పగా ప్రొజెక్ట్ చేస్తుంది.